నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద హైదరాబాద్ సేఫేనా? ప్రస్తుతం హైదరాబాద్ వాసులే కాదు, తెలుగు రాష్ట్రాల్లో మొదలవుతున్నటువంటి ప్రశ్న ఇది. ఒకసారి వరదలు వస్తే చాలు, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఏరియా కూడా మునిగిపోయి లోతట్టు ప్రాంతాల్లో కూడా డైలీ మనం వెళ్ళేటువంటి కార్లు, రోడ్లు ఇవి కాకుండా పోట్లు వేసుకొని వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అది ప్రకృతి కొంతవరకు అనుకున్నా కానీ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి చోరీలు, దొంగతనాలు కూడా కొంతవరకు మరింత కఠినమైనటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చందానగర్లో జరిగినటువంటి, జ్యువెలర్స్లో జరిగినటువంటి అత్యంత కిరాతకంగా జరిగినటువంటి ఈ భారీ చోరీ ప్రయత్నం మాత్రం హైదరాబాద్ వాసులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఉదయం 10:30 ఓపెన్ అయినటువంటి షాప్లో 10:35 దాదాపు 6 మంది దొంగతనానికి పాల్పడినటువంటి పరిస్థితి. దాదాపు 10 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో వారి యొక్క ప్రాసెస్ తీసుకొని ఒక వెండి వస్తువులు ఏదైతే ఉందో వాటన్నిటిని చోరీ చేసుకొని పరారయ్యారు. ప్రస్తుతం తెలంగాణ పోలీసులకి వారు ఒక సవాల్ విసురుతున్నారు. హైదరాబాద్లో పట్టపగలు మేము కూడా దొంగతనం చేయగలం, పట్టపగలు మరీ ముఖ్యంగా ఉదయం ప్రతిరోజు జనసంచారం జరిగేటువంటి ప్రాంతంలోనే దొంగతనానికి మేము పాల్పడి చూపించగలం అనేది పూర్తిగా వారు రెక్కి నిర్వహించి చేసినటువంటి ఈ ప్రయత్నం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా హైదరాబాద్ వ్యాప్తంగా మారింది. పూర్తి స్థాయిలో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ చోరీలు, దందాలు, అదేవిధంగా ఒకవైపు డ్రగ్స్ సరఫరా, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు, మొత్తం మీద హైదరాబాద్ సేఫేనా అనేటువంటి క్వశ్చన్ మాత్రం నగర వాసుల్లో మొదలుతున్నటువంటి ప్రశ్న. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సర్వేశ్వర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా రత్నకుమారి గారు, సామాజిక కార్యకర్త, అదేవిధంగా అనూహ్య రెడ్డి గారు, సామాజికవేత్త, బాల గారు, న్యాయవాది. అందరికీ నమస్కారం అండి. ఎస్, రత్నకుమారి గారు, మీతోనే నేను ప్రారంభిస్తాను. పూర్తి స్థాయిలో హైదరాబాద్ సేఫేనా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది, ఏమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్ సేఫేనా? నమస్కారం అండి. హైదరాబాద్ సేఫేనా అనేది కూడా, తెలంగాణ సేఫేనా అన్నది కూడా మనం ప్రశ్నించుకోవాల్సిందే. ఎందుకంటే వర్షం వస్తే ప్రాణాలకి ప్రమాదం. వర్షాలు ప్రాణాలు బతికిస్తాయి, కానీ హైదరాబాద్లో వర్షాలు వస్తే ప్రాణాలకి ప్రమాదం. అలాగే ఇవాళ మహిళల మీద జరుగుతున్నటువంటి చాలా అఘాయిత్యాలు, పెచ్చిమీరిపోతున్నటువంటి అటాక్స్. నేను ఈ మధ్య 1-2 సంఘటనలకి 100కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి యాక్షన్లోకి వచ్చారు కూడా. సో ఫస్ట్ నేను ఏదైతే అప్రిషియేట్ చేయదలుచుకున్నాను, అది నేను తెలంగాణలో కొంచెం బాగా గట్టిగా చూశాను, రెస్ట్ ఆఫ్ అదర్ స్టేట్స్. 100కి ఫోన్ చేసినప్పుడు వెంటనే పెట్రోలింగ్ పోలీసులు రావడము, వాటి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. సో నేరాల అదుపు అన్నది ఒక పోలీసు వ్యవస్థ చేస్తుందా, తక్కిన వ్యవస్థలు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయా అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక గుడ్ సిటిజన్ గా మనం ఉంటున్నామా అంటే, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, వరంగల్ ప్రభుత్వ హాస్పిటల్లో చేరితే ఎలుకలు, పందికొక్కులు కొరికేసి కూడా మనుషులు చచ్చిపోతారండి. అలాగే స్కూల్ బస్సులు కూడా సేఫ్టీ లేకుండా స్కూల్ బస్సులు నడిపిస్తున్నటువంటి వ్యవహారం. అంటే దొంగలే దొంగతనం చేస్తారా? వ్యవస్థలు కూడా దొంగతనం చేస్తాయా? వ్యవస్థలు కూడా వ్యవస్థల్ని నాశనం చేసే దిశగా పనిచేస్తాయా అన్నది మనం చర్చించుకోవాల్సిన విషయం. ఎందుకంటే దొంగలు పలు రకాలుగా ఉంటున్నారు. పేదరికం నుంచి వచ్చిన దొంగలు, బాగా ఈజీ మనీకి అలవాటు పడిన దొంగలు, అలాగే బీహార్ నుంచో ఇంకొకటి పావర్టీ ఎక్కువగా ఉన్న స్టేట్ల నుంచి వచ్చిన దొంగలు, ఇవి చాలా రకాలుగా ఉంటున్నాయి. అలాగే ప్రాస్టిట్యూషన్ చేస్తున్న, అంటే వ్యభిచార వృత్తిలోకి ఉన్నటువంటి మహిళలు, నెట్టబడినటువంటి మహిళలు, ట్రాఫికింగ్ కి గురైనటువంటి మహిళలు, ఇన్ని రకాలుగా నేరాల విశ్వరూపం ఉంది. అలాగే ఇప్పుడు వాళ్ళ పట్టపగులు నగల షాప్ లో చోరీ, పబ్లిక్ గా చోరీ చేయగలిగారంటే దానికి వెనుక ఉన్న కారణాలు ఏంటి, ఎలా వాళ్ళు ప్రవేశించగలిగారు, అసలు ఆ దొంగలు ఎలాంటి టీం అన్నది పోలీసులు ఖచ్చితంగా ఛేదిస్తారని మనం ఆశిద్దాము. కాకపోతే సేఫ్టీ ఉన్నదా అని మీరు అన్నదానికి, ఎటువంటి సేఫ్టీ అంటే, స్కూల్కి వెళ్తున్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, బస్సులలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, బస్సులు ప్రమాదకర స్థితిలో నడుపుతున్నారు. అలాగే రోడ్డు వైపున విపరీతమైన గుంతల్లో కూడా పడి మనుషులు చనిపోయి, డ్రైనేజ్ కాలువల్లో కూడా పడి చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నది. అంటే దీని వైపు మనము ఒక్క స్థాయిలోనే ఆలోచించాల్సిన అవసరం లేదండి. సిటిజన్ గా మనం ఏం చేయగలగాలి, ప్రభుత్వాలు ఎలాంటి బాధ్యత వహించాలి, వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేయాలి, ఇన్ని కోణాల్లో ఒక సేఫ్టీ అనే దాన్ని మనం మెజర్ చేయాలి. ఏ ఒక్కరి నుంచో వచ్చేటింది వంటిది కాదు ఇది. ఎందుకంటే దొంగతనాలు
కొంత దొంగతనం చేసిన వాళ్ళ రికార్డ్‌ని కొంచెం మనము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు స్టూడెంట్స్ కూడా దొంగలుగా, చైన్ స్నాచర్స్‌గా మనం అనేక కేసులు చేసాం. అంటే వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడ్డారా అన్నదొక్కటే కాదు. కల్చర్‌లో వచ్చినటువంటి చాలా చేంజెస్. ఫ్యాషన్స్ వైపు వెళ్ళడము, అమ్మాయిల కోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి వెళ్ళడం గావచ్చు. కొత్త కొత్త తరాల్ని చూసి మేము కూడా అలా ముందుకు రావాలని అనుకోవడం కావచ్చు. వీటన్నిటికి వెనుకున్న నేపథ్యం ఏంటంటే నిరుద్యోగ సమస్య అని నేను చెప్పదలుచుకున్నాను. నిరుద్యోగం పెరిగే కొద్దీ దొంగతనాలు పెరుగుతాయి. ఇది ఔట్‌రేటెడ్‌గా మనం రాసి పెట్టుకోవచ్చు. నిరుద్యోగ సమస్య అంటే ఒకప్పుడు ఆకలేసి ఒక బ్రెడ్ ముక్క దొంగలించడం ఎలా ఉండేదో నేను సమర్థిస్తున్నాను అనేది కాదు. మూలాల గురించి ఆలోచిస్తే గనక పిల్లలకి గాని ఇప్పుడున్న పబ్లిక్‌కి, ఇప్పుడున్న ప్రజానీకానికి ఎంత మాత్రము స్కూలు విద్య అందుతున్నది. కాలేజ్ విద్య అందుతున్నది. కాలేజ్ విద్య తర్వాత కేవలం నిరుద్యోగమే కారణం అంటారా? మీరు చెప్తున్నటువంటి చోరీకి నిజంగా వారికి ఆహార భద్రత లేకపోతే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అనుకున్నా కానివ్వండి, అసాంఘిక కార్యక్రమాలు, రేపులు, మహిళల పట్ల దుష్ప్రవర్తనగా ప్రవర్తించడం, లేకపోతే ఇలాంటి వాటన్నిటిని కూడా నిరుద్యోగం కింద ఎలా అనుకోవాలి? అక్షరాస్యత కూడా కారణం కాకపోవచ్చుగా? నేనైతే చెప్పగలను. మా దగ్గరున్న డేటా ప్రకారం నిరుద్యోగ సమస్య పెరిగినప్పుడు తప్పనిసరిగా ఒక మెన్ అనేవాళ్ళు ఏమైతదంటే కొంత ఏజ్ తర్వాత వాళ్ళ మీద పనిచేస్తున్నటువంటి హార్మోన్ ఎఫెక్ట్స్‌కి వాళ్ళకు తోడు కోరుకుంటారు. తోడు కోరుకున్న క్రమంలో వాళ్ళకి పెళ్లిళ్లు జరగడం చాలా లేట్ అయితది. ఎందుకంటే ఉద్యోగాలు ఉండవు. ఇట్ ఈస్ ఎ డేటా అండి. ఇది మేము సేకరించినటువంటి డేటా. వాళ్ళు ఏదో ఒక స్త్రీతో సాంగత్యాన్ని కోరుకున్నప్పుడు అసలు ఏ అమ్మాయి కూడా ఉద్యోగం లేని వాడిని, పాకెట్ మనీ లేని వాడిని అంగీకరించదు కదా! అలాంటప్పుడు వాళ్ళు అటెంప్ట్ చేయడం అన్నది కూడా జరిగినట్టుగా మా ఇంటర్వ్యూస్‌లో బయటపడ్డాయి. సో, నిరుద్యోగ సమస్యకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఉన్నదండి. లింక్ ఉన్నదండి. రేప్స్ చేయడానికి. అంటే అనేక కారణాలున్నాయి. ఇప్పుడు డ్రగ్స్ విపరీతంగా స్కూల్ ఏరియాస్‌లో కూడా డ్రగ్స్ సప్లై కావడం అన్నది కూడా ఉంది. దొంగతనాల్ని ప్రోత్సహిస్తున్న, పెంచి పోషిస్తున్న వ్యవస్థలున్నాయి సిటీలో. దొంగతనాల కోసం పిల్లల్ని ఎత్తుకునెళ్ళి వాళ్ళని దొంగలుగా తయారు జేయడం కోసం వాళ్ళకేం చేస్తున్నారంటే చాలా చిన్న వయసు 6, 7 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళని ఎత్తుకుని పోయిన తర్వాత వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఆ టైంకి వాళ్ళకి డ్రగ్స్ అందకపోతే వాడు ఏ దారుణానికైనా వాడు ఒడిగట్టేటట్టుగా కొంతమందిని నేరస్తులు ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీరు ఒకసారి గమనించి ఉంటారు. మెగా నైన్ స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో ఆ వీడియో కూడా మీరు చూసుంటారు. పట్టపగలు ఉదయం 10 గంటలకి సాధారణంగా రోడ్ల మీద ఆఫీస్కి వెళ్లే వాళ్ళందరూ కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక 6-7 చిన్న చిన్న మాస్కులు వేసుకొని ఫేస్ అక్కడక్కడ కవర్ చేసుకొని అంత హుందాగా లోపలికి వచ్చారంటే నాకు తెలిసి ఆ జ్యువెలర్స్ ఓనర్ కూడా అంత హుందాగా రాకపోవచ్చు. మరి అలా వచ్చి చోరీకి పాల్పడ్డారంటే వారికి ఎంత పక్క ప్లాన్ లేకపోతే ఇలా అనుకోవాలి. ఇది దొంగల ముఠా పని. ఇది డెఫినెట్‌గా దొంగల ముఠా పని. దొంగల ముఠాని అరికట్టడం కోసం గానివ్వండి, ఇప్పుడు మనకి ఎలాగా తెలిసింది వాళ్ళు ఇంత వయసు వాళ్ళని, ఇలా బలహీనంగా ఉన్నారు లేదా బలంగా ఉన్నారు, మాస్కులేసుకుని ఎలా తెలిసింది? సీసీ కెమెరాలు లాంటి ఒక టెక్నాలజీని పెట్టుకున్నాం కాబట్టి మనం కొంతవరకైనా సాక్ష్యాలని, ఆధారాలని గ్రహించగలిగాం. అలాగే వాళ్ళు వచ్చిన దారిని మనం గుర్తించగలుగుతున్నాం. అక్కడి నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయిన దారిని కూడా మనం ఏ వైపు వెళ్లారు, ఎన్ని చెక్ పోస్టులను దాటారు, లేదంటే ఎన్ని రోడ్లను క్రాస్ చేశారు, ఎలాంటి వాహనాల్ని యూజ్ చేశారన్న దాన్ని మనం టెక్నాలజీ రూపంలో వాడుతున్నాం కాబట్టి దొంగల్ని మనం ఈజీగా గుర్తించగలిగాం. ఎందువల్ల ఇవి ఎక్కువగా చెలరేగిపోతున్నాయి అన్న అంశాలకొస్తే మాత్రము పక్క స్టేట్ నుంచి తీసుకొచ్చిన దొంగల ముఠాలండి ఇవన్నీ కూడా. ఎక్కువగా ఈ స్టేట్ నుంచి ఉన్న దొంగల ముఠాలు పనిచేయటం లేదు. పక్క స్టేట్ల నుంచి వచ్చే దొంగల ముఠాల్ని వాడుకుంటున్న వ్యవస్థలున్నాయి. అలాగే ఆ ముఠాలు అన్ని రాష్ట్రాలని ఇలాగే దోపిడీలో అత్యధికంగా బంగారము, వెండి, విలువైన వజ్రాల వస్తువులు, అలాగే కొన్ని రిచ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఇళ్ళని కొల్లగొట్టడం లాంటివి చేస్తున్నారండి. అయితే వీళ్ళలో 2 రకాలున్నారు. మనుషుల మీద అఘాయిత్యాలు చేసి దోచుకుపోయే వాళ్ళు ఉన్నారు. కేవలం డబ్బు, ధనాన్ని మాత్రమే దోచుకుపోయేటువంటి ముఠాలైతే ఉన్నాయి. రత్న కుమార్ గారు, ఇంకో కీలకమైనటువంటి ఇష్యూ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరు ఎన్సీఆర్బీ రిపోర్ట్ కూడా మీరు ఒకసారి పరిశీలించి ఉంటారు. దాదాపు హైదరాబాద్ 266.7 దాంట్లో క్రైమ్ రేట్లో కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే మీరు సురక్షితమైనటువంటి నగరాల జాబితాను మీరు పరిశీలిస్తే హైదరాబాద్ ప్లేసే ఎక్కడ కనబడట్లేదు. కానీ కొంతమంది యొక్క వితండవాదం లేదా కొంతమంది యొక్క వితండవాదంలో చాలా స్పష్టంగా ఉంది
హైదరాబాద్నే ఎందుకు మీరు వేలెత్తి చూపిస్తున్నారు? ఇతర నగరాల్లో అంతా సురక్షితంగా ఉందే అంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? నిజంగా అయితే హైదరాబాద్ నగరం సేఫ్టీ జోన్‌లో లేదన్నది మాట రికార్డ్సే మనకు చెప్తున్నాయి. దాన్నెవరు బుకాయించడానికి లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ అ సెంటర్. ఇక్కడ చాలా అంటే ఇంటర్నేషనల్ సెంటర్ కాబట్టి దేశ విదేశాల నుంచి అసలు కొంతకాలం క్రితం యూనివర్సిటీలో గూడా మనము డ్రగ్స్ దందా నడవడం, అక్కడి నుంచి నైజీరియన్ ముఠాలని పట్టుకోవడం గూడా జరిగాయి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ మెగా సిటీ. ఇది డెవలప్ అవుతున్న సిటీ. అనేక కొత్త కంపెనీలకి మూలంగా ఉన్నటువంటి సిటీలో ఎక్కువగా డెఫినిట్‌గా నేరస్తులు ఇక్కడికి గ్యాదర్ అవుతారు. వాళ్ళు ఇక్కడే ఉంటారా? బయట నుంచి వస్తారా? అన్నది పోలీసులు పసిగడుతున్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి కూడా. అయితే ఇప్పుడు హైదరాబాద్ నిజంగా సేఫ్టీగా ఉందా అంటే డెఫినిట్‌గా సేఫ్టీగా లేదు. ఎందుకంటే రికార్డ్స్‌లో కూడా మనకు చెప్తూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఎక్కువ వ్యాపార సంబంధాలు కలిగినటువంటి, ఎక్కువగా ఇంటర్నేషనల్ డీల్స్ కలిగి ఉన్నటువంటి అన్ని రకాల మెగా సిటీస్‌లో ఇలాంటి ప్రమాదం ఉంటుంది. బట్ దాన్ని అరికట్టాల్సిన విషయం ఇప్పుడు నేను చెప్పాలంటే తెలంగాణ పోలీస్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందండి. అందులో డౌట్ ఏం లేదు. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నమస్తే అండి వెంకట్ నాయక్ గారు. ఏమంటారు మొత్తం మీద హైదరాబాద్ సేఫేనా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కి మీ సమాధానం ఏంటి? సార్ ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం సార్. అంటే సేఫ్ అంటే ఏ రూపంలో అనేది కూడా మనం క్లారిటీ ఇవ్వాల్సింది. ఎన్విరాన్మెంట్ రూపంలో సేఫా, లేకపోతే క్రైమ్ దాంట్లో సేఫా, లేకపోతే మిగతా దాంట్లో సేఫా అనేది అనుకున్నప్పుడు సార్ మీరు చూడండి, ఇప్పుడు చాలా విషయాలు ప్రస్తావించారు. నేనైతే ప్రధానంగా అయితే ఈ వరదలు వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నా. మిగతావన్నీ ప్రాంతాల వారీగా అక్కడ ఉన్న జనాభాని బట్టి, అక్కడ ఉన్న డైవర్సిటీని బట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక చోట నివసించి ఉండడం వల్ల దొంగతనం చేయడం అంతా తెలితొక్కగా చేసే తనమే అనుకోవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చూసుకున్నట్టయితే సీసీటీవీ కెమెరాలు కానీ, లేకపోతే అంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా దొంగతనం చేసిన వాళ్ళు 1-2 రోజుల్లో ఈజీగా దొరికిపోతున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా అంత స్ట్రాంగ్ ఉందని నమ్ముకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రధానమైన ఒక జాడ్యమైన సమస్యను అయితే ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది సార్. దాంట్లో ప్రధానంగా అయితే మన వరదలు కానీ, ఒకసారి కుంభవృష్టి కనుక పడితే మాత్రం ఆటోమేటిక్గా హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయిపోవడము, ఉద్యోగస్తులకు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ అందరికీ హైదరాబాద్ ఆధారంగా జీవిస్తున్న వాళ్ళందరికీ ఒక పెద్ద సంకటంగా మారిపోతున్నది. అంటే ఇంత వర్షం పడ్డా కూడా నీళ్లు ఎటు పోవాలనేది నీళ్లు దారి వెతుక్కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది హైదరాబాద్లో. నీళ్లు దారి వెతుక్కోవడం అంటే అసలు ఎంత కఠినమైన వర్డ్ సార్ అది. మరి హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు సార్, ఆ నిజాం కాలం నాటి ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటికీ కాపాడుతుంది సార్. కొత్తగా డ్రైనేజ్ వ్యవస్థ సృష్టిద్దాం అనుకున్నా కూడా ఒకే చోట ఏ ఆకాశ హర్షాలను చూసి మనం మర్చిపోతున్నాము, ఏ ఆకాశ హర్షాల వెనకాల హైదరాబాద్ అభివృద్ధి దాగుందని చెప్పి మనం అనుకుంటాము. ఆ ఆకాశ హర్షాల్లో ఒక్కొక్క అపార్ట్మెంట్లో దాదాపు కొన్ని వందల కుటుంబాలు నివసించడం వల్ల ఒకేసారి కార్లు బయటికి రావడం, ఒకేసారి డ్రైనేజ్ వ్యవస్థ స్తంభించిపోవడం లాంటివి జరుగుతుంది. ఇదంతా ప్లాన్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉండే. మరి దీనికి ప్రధానమైన ఒక మంచి రెమెడీ ఏమైనా ఉందంటే అది హైడ్రానే మేము చెప్పుకుంటాం సార్. ఎందుకంటే మీరు చూడండి, హైడ్రా విషయానికి వచ్చినప్పుడు అది 100% ఏదో ఇల్లు కూలగొట్టడమో లేకపోతే బిల్డింగ్ కూలగొట్టడం లాగా దాన్ని చూసి దాన్ని బూచిగా చూసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, వర్షాలు పడుతున్నప్పుడు హైడ్రా అక్కడ మార్షల్స్ కానీ, హైడ్రాలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది కానీ ఎంత పకడ్బందీగా, ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారని ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో అదేవిధంగా హైదరాబాద్లో అంటే మొత్తం నార్త్ ఇండియా నుంచి కానీ, సౌత్ ఇండియా నుంచి కానీ ఒక బేసిక్ అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ కలిగించే, మంచి ఎంప్లాయ్మెంట్ కలిగించే, మంచి హెల్త్ ప్రొవైడ్ చేసే ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న వ్యవస్థ ఏదైనా ఒక ప్రాంతం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ అని అనుకోవాలి. సో ఇలాంటి హైదరాబాద్లో వైవిధ్య ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులను మనం సాటిస్ఫాక్షన్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న హైడ్రా వల్ల వరదలను చాలా వరకు నియంత్రించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది, భవిష్యత్తులో ఏర్పడబోతుంది. అదేవిధంగా మీరు ఇంకో మాట కూడా ప్రాంతాల మీద ఎలాగ ఫోకస్ పెడతారు? ఎందుకంటే నగర అంతర్భాగంలో లోతట్టు ప్రాంతాల్లోనే పడవలు వేసుకొని వెళ్ళాలి. ఇందాక మీరు నీరు దారి వెతుక్కోవాలన్నారు, జనాలు కూడా దారి వెతుక్కునేటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది సార్. మీరు చూడండి, ఇప్పుడు హైదరాబాద్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యే క్రమంలో మేము కూడా ఏమంటున్నాం అంటే కోకాపేటనో లేకపోతే జూబిలీల్సో, బంజారాల్సో ఇక్కడే ఎక్స్పాండ్ అయ్యేటట్టు కాకుండా కల్వకుర్తి లాంటి ప్రాంతాల్లో, ఏది ముచ్చర్ల లాంటి ప్రాంతాల్లో 4th సిటీ ఏర్పాటు చేస్తాం, అక్కడికి వెళ్ళండి. అక్కడ అట్లా ఎక్స్పాండ్ కనుక అయితే మాత్రం నీటి వనరులను ప్రాపర్ వేలో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రోడ్డు వ్యవస్థ ప్రాపర్ వేలో బాగుపడడానికి అవకాశం ఉంటుంది. దాంతో డ్రైనేజ్ సిస్టమ్ని ప్రాపర్ వేలో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి దిశానిర్దేశం చేసింది ఈ ప్రభుత్వం. బట్ ఒకటి మేము ఏమంటున్నాం అంటే ఎంత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రజల జీవన విధానంలో, ప్రజల ఆలోచనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంటుంది సార్.
సో హైడ్రా అనేది కేవలం ఏదైతే మన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎంత హెచ్చరికలు జారీ చేసినా కట్టుకుంటూ పోయారో వాళ్ళని మాత్రమే కూలగొట్టిన హైడ్రాని పేదోళ్ళ గుడిసెలను కూలగొడుతున్నారని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కూడా ఏదైతే మనం దాన్ని పాట పాడుకుంటూ వచ్చినాయో దానివల్ల హైడ్రా పట్ల ప్రజలు కూడా కొంతవరకు ఒక అర్థం కాని సిచ్యువేషన్ దాపరిచి ఉండే. ఇంకో మాట కూడా మీరు చర్చలో చెప్పుకుంటూ వచ్చారు, ఏదైతే మన ఇది నార్కోటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే కొన్ని డ్రగ్స్ ఇలాంటి వాటి వల్ల కూడా హైదరాబాద్ కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పుకుంటూ వచ్చారు సార్. నేను కూడా యువకుడిని. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ గత 10 సంవత్సరాలుగా అంటున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలుగా డ్రగ్స్ అనే మహమ్మారి ఊళ్ళల్లో ఏదైతే అసలు గంజాయి అనే విషయం కూడా తెలియదు సార్ చాలా మంది ఊళ్ళలో పిల్లలకు. ఆ సినిమాల ప్రభావమే అనుకున్నాం, సినిమాలో చూడాల్సిన గంజాయిని, సినిమాలో చూడాల్సిన డ్రగ్స్ ని ఊళ్ళ వరకు కూడా వ్యాప్తి చెందేంత వరకు చేశారంటే ఉడతా పంజాబ్ సినిమాలో అంటే పంజాబ్లో ఎటువంటి వ్యవహారం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే వ్యవహారం చేసేలా చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్ అరకు లోయల నుంచి మనకు గంజాయి ఎక్కువ సరఫరా జరుగుతుందని తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారితో అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వెంకట్ నాయక్ గారు చాలా వరకు కూడా క్రైమ్ రిపోర్ట్లు కానివ్వండి మీరు చూసే ఉంటారు, చందానగర్ ఇష్యూని చూశారు, కుక్కట్పల్లి ఇష్యూని చూశారు, రోజుకి ఏదో ఒక చోట జరుగుతూనే ఉంది. అసలు సేఫెస్ట్ సిటీ హైదరాబాద్ ఉంటుందా అంటే వరదలు ఈ వర్షాలతో పాటుగా కొంతవరకు అప్పుడప్పుడు అతలాకుతలం అవుతూ ఉంటాయి. రిపోర్ట్స్ పూర్తి స్థాయిలో మీరు కూడా ఒకసారి గమనిస్తే హైదరాబాద్లో సేఫ్ ఉందా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా మారుతుంది. ఈ క్రైమ్ రిపోర్ట్ వీటికి సంబంధించినటువంటి అంశాలు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి సార్, వైవిధ్యతో కూడుకున్న ఈ హైదరాబాద్ సిటీలో 1 కోటి జనాభా ఉంటుంది సార్. 1 కోటి జనాభా పూర్తిగా తెలంగాణ జనాభా కాదు సార్. 1 కోటి జనాభాలో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా లేరు సార్. ఇక్కడ ఏంటంటే ఈ వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి నివసించే వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు ఏదైనా ఏమంటారు మన ఇది ఎంప్లాయ్మెంట్ తీసుకునే విషయంలో ఏదైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఇలాంటి ఆల్టర్నేటివ్ సోర్స్ని తీసుకుంటున్నారు. ఇది ఆల్టర్నేటివ్ సోర్స్ కాదు, ఇది క్రైమ్. బట్ ఆ క్రైమ్ని చేసే విషయంలో కూడా వాళ్ళు చేస్తున్నారు. బట్ చాలా మంది దొరికిపోతున్నారు. 100% ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ దొరికిపోతారు. అది కామన్ విషయం. కానీ ఇది తెలియకుండా అనవసరంగా ఒక విధ్వంసానికి దారి తీయడం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ కాదు. హైదరాబాద్ లో ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనకు మొన్న వచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో ఒకటి గమనించాలి, హైదరాబాద్ ని సంస్కృతిని హైదరాబాద్ కల్చర్ ని కించపరిచే విధంగా ఎక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాలు లేవు. నేను నివసిస్తున్నటువంటి ప్రాంతం దేశంలో ఉన్నటువంటి వాటిలో అగ్రస్థానంలో ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. కానీ మంగళూరు ఉన్నటువంటి స్థాయిలో లేకపోతే చెన్నై ఉన్నటువంటి ప్లేసుల్లో హైదరాబాద్ ఎందుకంత సేఫ్ ప్లేస్ లో ఉండట్లేదు, మన రిపోర్ట్స్ లో ఎందుకంత వెనుకబడుతుంది, ఈ అంశాన్ని మనం గమనించాలి. సార్ ఒకటి చూడండి సార్, ఇప్పుడు మళ్ళీ ఏదో ప్రాంతాన్ని మనం బాధ పెట్టినట్టు అవుతుంది, ఏదో ప్రాంతాన్ని మనం ఇబ్బంది పట్టినట్టు అవుతుంది. మీరు మన క్రైమ్ రిపోర్ట్ లో కూడా దొంగతనాలు, చోరీలు, చెడ్డీ గ్యాంగ్ ఇవన్నీ నార్త్ ఇండియాలో కొంతమంది అన్ఎంప్లాయీస్ కానీ లేకపోతే కొంతమంది అలవాటు పడ్డ కొంతమంది దొంగలు కానీ వాళ్ళందరూ ఇక్కడికి వ్యాప్తి చెంది ఇలా చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ అట్లా చెప్తే మళ్ళీ నార్త్ ఇండియాలోనే దొంగలు ఉంటారని చెప్పి మీరు చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి నేను కూడా ఆ మాటను కొంచెం డిప్లొమాటిక్గా యూజ్ చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడ మీరు ప్రధానంగా అయితే గమనించాలి, మొన్న ఒక 2 days క్రితం అనుకుంటాను, నిన్ననో ఇక్కడ సూర్యాపేట మరిపేట ప్రాంతంలో ఆ ప్రాంతంలో చైన్ స్నాచర్ వెళ్ళారు. వాళ్ళు ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులు, కొంతమంది బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ అంటే కొన్ని విలువిద్యలు నేర్చుకుని, అంటే ఈ విషయంలోనే కొంచెం విద్య నేర్చుకొని ఇక్కడికి వచ్చి ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది, చాలా సీరియస్ కన్సర్న్తో ఉంది. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ ఇలాంటి చోరీ విషయంలో ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. 100% దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సార్. రత్న కుమార్ గారు ఏమంటారు దీని మీద? దొంగతనాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో దాని గురించి మనం ఒక పర్టికులర్ విషయం అయితే డెఫినెట్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను 100 అని దానికి డయల్ చేసినప్పుడు కొన్ని మంచి జరుగుతున్నాయి, బాగా ఇమీడియట్గా స్పందిస్తున్నారు, ఇమీడియట్గా వచ్చి రక్షణ కల్పిస్తున్నవి. షీ టీమ్స్ కూడా ఎఫెక్ట్గానే పనిచేస్తున్నాయి. అయితే ఈ హైడ్రా జరిగిన తర్వాత కానీ ముందు కానీ నేను పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షంగా పరిశీలించింది ఏంటంటే నేరస్తులకి బయట ఉన్న భయము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక ఉండట్లేదు. చాలా చేదు నిజం ఇది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నేను ప్రత్యక్షంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో చూశాను. అక్కడికి ఒక కేసు మీద వెళితే ఒక బాధితుడికి రక్షణ కల్పించడానికి వెళ్తే వారి నుంచి డబ్బు తీసుకుని చీట్ చేసినటువంటి వ్యక్తిని చాలా సాధారణంగా కూర్చోబెట్టుకుని, అంటే ప్రతి వారిని అక్యూజ్డ్ అనుకున్న వాళ్ళందరినీ బ్లేమ్ చేయాలని లేదండి, బట్ వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి, అదే ఫ్రెండ్లీ పోలీస్ ఏమో మాట్లాడిన తర్వాత నేను వింటున్నాను వేరే కానిస్టేబుల్ చెప్తున్నారు, మీరు సార్ అక్కడ ఉంటారు, మీరు ఆ ఏరియాకి వెళ్ళి మాట్లాడండి అని. ఆ ఏరియాకి వెళ్ళి మాట్లాడినాడో ఏమో ఏం జరిగిందో తెలియదు. నెక్స్ట్ డేకంతా
అసలు ఈ ఎవరైతే డబ్బులు పోగొట్టుకుని వాడి దగ్గర చీటింగ్ గురయ్యాడో అతన్నే బెదిరించడము, లోపలేస్తానని బెదిరించడం లాంటివి గూడా నేను చూశాను. అంటే దొంగతనాలు చేసి వచ్చిన వాళ్ళు, డబ్బు దోపిడీ చేసిన వాళ్ళని పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరించటం లేదు అన్నది వాస్తవం. ఇందులో ఏమాత్రం దాచాల్సిన అవసరం లేదు. ఒక పోలీస్ స్టేషన్‌లోనా అంటే ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ ఆల్‌మోస్ట్ 80% పోలీస్ స్టేషన్‌లో ఇవే జరుగుతున్నాయి. 80% పోలీసులు నేరస్తులని అంత కూలంకషంగా విచారణ జరపడం గాని ఇవి చేయటం లేదు. బెదిరింపు ధోరణిలే ఎక్కువుంటున్నాయి. దీని వెనక డెఫినిట్‌గా ప్రభుత్వాలు అంటే రాజకీయ వ్యవస్థ ఒత్తిళ్ళు మాత్రం చాలా ఎక్కువుంటున్నాయి. మరి మనం పూర్తిగా పోలీస్ వ్యవస్థని బ్లేమ్ చేయాలంటే చేయలేం. ఎందుకంటే ఒక సీట్‌లో ఉన్న ఎస్ఐ గాని, సీఐ గాని బాధితుల వైపు గట్టిగా పనిచేస్తే ఆయనని పక్కకు పంపించేస్తున్నారు. ఆయన పక్కకు పంపించేసి మళ్ళీ ప్రభుత్వాలకి, రాజకీయ వ్యవస్థలకి ఎవరైతే అండదండగా ఉంటున్నారో ఆ పోలీసులని నియమించి అక్కడ నేరాలు చేస్తున్న వారికి అండగా ఉంటున్నారు. ఇది వాస్తవం. ఇది మనం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఎప్పుడైతే కొన్ని వ్యవస్థల్లో జ్యుడిషియరీ కానివ్వండి, లా అండ్ ఆర్డర్‌లో కానివ్వండి, ఇలాంటి వ్యవస్థల్లో కూలంకషమైనటువంటి స్పష్టమైనటువంటి వ్యవస్థలలో రాజకీయ జోక్యాలున్నాయంటే తప్పనిసరిగా నేరాల సంఖ్య పెరుగుతుంది. ఇందాక మరొక వక్త చెప్పినట్టుగా, వెంకట్ గారు చెప్పినట్టుగా వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి గ్యాంగ్స్ ఉన్నాయి. ఆ గ్యాంగ్స్ ఒక రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కూడా దోపిడీల మీద పనిచేస్తాయి. అత్యాచారాలు చేస్తాయి. మనుషుల్ని ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఇలాంటివి చాలా జరుగుతాయి. కూడా మీరు చెప్పినట్లుగా చెడ్డీ గ్యాంగ్ కానివ్వండి, ఆలివ్ గ్రీన్ కానివ్వండి, తెలగ పాములు కానివ్వండి, పారద గ్యాంగ్, ఈ గ్యాంగ్లన్నీ మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఏరియాస్లో స్పెసిఫిక్గా వస్తారు, చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. అడ్డొచ్చినటువంటి మనుషులను దారుణంగా చంపడానికి కూడా వెనుకాడరు. సో అలాంటి వారు అంత స్వేచ్ఛగా తిరిగే అంత వాతావరణం, అంత పరిస్థితి ఇక్కడ కల్పించడంలో ఉండేటువంటి వెసులుబాటు ఏమంటారు? ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి బార్డర్ క్రాస్ చేసి ఇక్కడికి రావడం, భారతదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా విహరించవచ్చు, సంచరించవచ్చు, దాంట్లో ఎక్కడ అడ్డంకులు లేవు. కానీ ఇలా దొంగతనాలకు పాల్పడేంత స్వేచ్ఛగా వారు తిరుగుతున్నారంటే ఎక్కడ లోపం అంటారు? అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్ అన్నది ఒక మంచి బార్డర్ ఏరియా. దేనికంటే నార్త్ స్టేట్స్ కి, సౌత్ స్టేట్స్ కి బార్డర్ ఏరియా. సౌత్ లో ఉన్న మిగతా స్టేట్స్ కి అంత ఈజీగా ఈ గ్యాంగ్స్ వెళ్ళవు. ఎందుకంటే హైదరాబాద్ లో నార్త్ బార్డర్స్ ఉంటాయి. చాలా మంది అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ రెసిడెన్షియల్స్ గా కూడా ఉంటున్నారు. మీరు ఇప్పుడు చెప్పారు చెడ్డీ గ్యాంగ్ అంటే, చెడ్డీ గ్యాంగ్ ని నేనే దాదాపుగా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి వింటున్నానండి. 10-15 సంవత్సరాల నుంచి వారి అఘాయితాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు మర్డర్స్ కూడా చేశారు. అలాంటప్పుడు ఇంతవరకు మనము వాళ్ళని నిర్మూలించలేకపోతున్నామంటే ఎక్కడ లోపం కనిపిస్తుంది? ఏ వ్యవస్థ అయితే నిర్మూలించదగినదో, నిర్మూలించాల్సిన బాధ్యతలో ఉన్నదో ఆ వ్యవస్థ సరిగా పనిచేయటం లేదని మనకు అర్థం అవ్వట్లేదా? మరి లేకపోతే ఆ వ్యవస్థ కూడా ఇన్వాల్వ్‌మెంట్ అయిందా? డెఫినెట్‌గా మనం అనుమానించాల్సిందే. ఎందుకంటే దోపిడీలు చేస్తున్నటువంటి వ్యవస్థ ఇవాళ అడుగు తీసి అడుగేస్తే కెమెరాలున్నాయి అంటున్నారు. మరి నావిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఫోన్స్‌ని ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళ ఫోన్ నుంచి ఎవరితో లింక్స్ ఉన్నాయో నిమిషాల్లో పట్టేయగలుగుతున్నారు. అలాగే ఫోన్‌ని ట్రాఫికింగ్ చేసే ఎక్కడ ఈ వ్యక్తి తిరుగుతున్నాడని పట్టేయగలుగుతున్నారు. మరి ఇన్ని రకాల సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నప్పుడు, ఇంత టెక్నాలజీ చేతుల్లో ఉన్నప్పుడు, మరి ఇంత మోడర్న్ టెక్నాలజీలో ఇంత బడ్జెట్ కేటాయించి ఇన్ని రకాల యంత్రాలు కొంటున్నప్పుడు ఎంత ఈజీగా వాళ్ళని పట్టొచ్చు. మామూలుగా వాళ్ళ గ్యాంగ్ లో ఒక 500 మంది ఉంటే 5 మంది దొరికినా కూడా డిస్కషన్ చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు జర్నలిస్ట్ విజయ్ గారు కూడా. విజయ్ గారు నమస్తే అండి. ఎనలిస్ట్ విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. ఎలా చూడొచ్చు అంటారు పూర్తి స్థాయిలో అసలు సురక్షితమైనటువంటి నగరం ఏంటి అంటే నిర్వచనమే మారిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. నేరాలు తక్కువగా ఉండడం, బలమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఉండడం, టెక్నాలజీని యూజ్ చేసుకోవడం, ప్రజల సహకారం ఉండడం, ఇవన్నీ ఉంటేనే కదా అత్యంత సురక్షితమైనటువంటి నగరం ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్ లో అలాంటి సిచ్యువేషన్ ఉందా అంటున్నారు, ఏమంటారు మీరు? ఇవి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, దీనివల్ల హైదరాబాద్ ఇమేజ్ పడిపోతుంది. ఎందుకంటే 29 రోజులకు 30 రోజులకు రోజొక మర్డర్ జరిగిందండి. ఈ సంవత్సరము ఒక నెలలో రోజొక మర్డర్ హైదరాబాద్లో. 30 రోజులు 30 మర్డర్లు జరిగినటువంటి సిచ్యువేషన్. దొంగతనాలు, ఇప్పుడు రోజు ఇతర మర్డర్లు, రకరకాల దోపిడీలు. ఈరోజు బంగారం దొరికింది, సీసీ కెమెరాల్లో కూడా దొరికారు. కానీ పరిస్థితి ఇంకా ఎట్లుందో చూస్తున్నాం. ఎందుకంటే కమిట్మెంట్ ఉండాలి.
పాలకులకు కమిట్మెంట్ హైదరాబాద్ని రక్షించాలి, హైదరాబాద్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అంతర్జాతీయ స్థాయిలో అనే ఒక చిత్తశుద్ధి ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అట్లాంటి చిత్తశుద్ధి పాలకులకు లోపించినట్టు కనిపిస్తుంది. అందుకే మీరు ఈ అంశాలతోటి ఏమవుతుంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇట్లాంటి అంశాల వల్ల, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల, ఇటువంటి వల్ల హైదరాబాద్ ఆర్థికంగా దెబ్బతింటుంది. ప్లస్ ఇది నేరాల పరంగా బ్లేమ్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్, కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్, ఈ రకమైన ప్లస్ అవినీతి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? యథా రాజ తదా ప్రజ ఉంటారు. ప్రజల్లో పబ్లిక్ లో కూడా ఎంత చులకనైపోయినారు. ఆ ముఖ్యమంత్రి దొరికింది కదా 50 లక్షలతోటి, మనదే ఉంది చిన్నదే, ఇట్లాంటి ఆలోచనలు వచ్చేస్తాయి. నువ్వు యథా రాజ తదా ప్రజ ఎందుకంటారంటే, నువ్వు ఎన్నుకున్నటువంటి సందర్భంలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక చిత్తశుద్ధి, కమిట్మెంట్, నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళని చూస్తే అదే ఉంటది. ఆ ప్రజలు కూడా అట్లా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ప్రజలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు మరి? రోజు దొంగతనాలు ఎందుకు పెరుగుతున్నాయి, ఈ మర్డర్లు ఏంది? ఆయన ఆ స్థాయిలో ఉంటే కింది స్థాయిలో పబ్లిక్ ఈ రకంగా ఉంటారు. ఇది ఆ రకంగానే ఆదర్శంగా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది ప్రజలు కానీ ఇంకెవరైనా. ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు వచ్చినటువంటి వారు తెలంగాణ ప్రాంతానికి, రాష్ట్రానికి చెందినటువంటి వారు కాదు, వారు నార్త్ లేకపోతే పశ్చిమ రాష్ట్రాలకు చెందినటువంటి వారు ఉన్నారు అనేటువంటి అంశం కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కూడా సత్వరంలో అక్కడికి చేరుకున్నారు, పూర్తి స్థాయిలో విచారణ కూడా చేస్తున్నారు అంటున్నారు. ఇలాంటి టైంలో ఎలాగా, అంటే ఇంత ఎక్కడ లోపం అంటారు ఈ మొత్తం వ్యవహారంలో? పర్యవేక్షణేనండి. పర్యవేక్షణ. నీకు ఇన్ని సీసీ కెమెరాలు, ఇన్ని లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంత పోలీస్ ఉంది, మొత్తం వాల్ వీడియోస్ ఉన్నాయి, పెద్ద కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ఉంది. ఎందుకు మరి ఇవన్నీ ఉన్న తర్వాత ఇంత బందోబస్తు ఉండి ఇవన్నీ ఉన్న తర్వాత 1 కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో ఎవడొస్తుండు, ఎవడు పోతుండు, ఎవడు దొంగ, ఆ అబ్జర్వేషన్ అనేది ఉండాలి కదా. మీరు ఇన్ని ఉన్నప్పుడు ఆ అబ్జర్వేషన్ లోపించింది. మీరు వేరే రకంగా ఉపయోగించుకుంటున్నారు పోలీసులని, మీ బందోబస్తులకు, ఇతర వాటికి వీటికి ఉపయోగించుకుంటున్నారు. నేరం మీద దృష్టి పెట్టే విధంగా, నిఘా పెట్టే విధంగా వీటి మీద ఎందుకు పెట్టట్లేరు? టెలిఫోన్ కి సంబంధించిన ట్యాపింగ్ ఉన్నటువంటిది ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు చేసిందని వస్తున్నారు. ఇటువంటి సిగ్నల్స్ బట్టి చూసుకోవచ్చు కదా ఎవరు దొంగ ఏంది అనేది. టెక్నాలజీని ఉపయోగించుకోలేక వీళ్ళ సొంత అవసరాల కోసం టెక్నాలజీని ఉపయోగిస్తారు. గత ప్రభుత్వాల్లో నేరాలు జరగలేదంటారా? జరిగినాయండి, జరగలేదని కాదు, జరుగుతాయి నేరాలనేవి. ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న భారతదేశం నేరాలు జరగకుండా ఉండనే ఉండవు. పెరిగిన పద్ధతి. నేరాలనేవి కుదిపేసినటువంటి దిశ సంఘటన ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందంటారు? దానికి ప్రభుత్వమే కారణమా? ప్రభుత్వాల బాధ్యత ఉంటాయి కదా ఇటువంటి సంఘటనలు ఉన్నప్పుడు. బాధ్యత 100% బాధ్యత ఉండకుంటే ఎట్లుంటాయి? ఒకే ఒక ప్రభుత్వానికి ఆపాదించిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు చాలా గట్టిగా పనిచేయాలి. వ్యవస్థ మీరు అంటున్నారు ఆ ప్రభుత్వాన్ని అంటారండి. ఇప్పుడు ప్రధాన మాట విజయ్ గారు ప్రస్తుతం జరిగినటువంటి దానిలో ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి వస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రతి దాన్ని కూడా గత ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అంటున్నారు. నేను చెప్తున్నా, వాళ్ళ అభిప్రాయం చెప్తాప్పుడు నేను అడ్డుపడలేదు. నా అభిప్రాయం చెప్పనియాలే. అభిప్రాయాల క్లారిటీ కోసం నేను మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు ప్రభుత్వాలు మాట్లాడండి. రైట్ రైట్ విజయ్ గారు మీరు చెప్పండి. విజయ్ గారు, రత్నకుమార్ గారు ఒక్క నిమిషం ఉండండి. రత్నకుమార్ గారు ఒక్క నిమిషం. ఎస్ విజయ్ గారు. నా అభిప్రాయం నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని అంటాం. గత ప్రభుత్వాన్ని అనుకుంటా కూర్చుంటే ఇప్పుడు అది కాదుగా. ప్రభుత్వం ఏది ఉంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ప్రతిపక్షాలను ప్రశ్నించడానికి నేరం ఆగుతుందా? అది క్లియర్ గా ఉండాలి. వెంకట్ గారు కూడా మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. వెంకట్ గారు చెప్పేటువంటిది ఏంటంటే వరదలు అనేటువంటి అంశం కూడా హైదరాబాద్ సేఫేనా అనేటువంటి క్వశ్చన్ మార్క్ తెస్తుంది. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వరదలన్నింటినీ కూడా ఇప్పుడు మేము హైడ్రా అనేటువంటి దాంతో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామంటున్నారు. మీరేమంటారు దాని మీద? ప్రక్షాళన చేస్తే మంచిదేనండి. ప్రక్షాళన చేస్తే మంచిదే, చేయమనండి. ఆ ప్రక్షాళన అనేది పేదలను ఒక్కలనే కాదు, డబ్బున్నోళ్ళు కట్టుకోవడం వల్లనే కదా. డబ్బున్నోళ్ళు మొత్తము హైడ్రా చేయాల్సింది ఏంది? ఎంఐఎం ఆయన కట్టుకొని ఉన్నాడు, ఆయన ఎందుకు కూల్స్తలేరు? వేరే అతను కట్టుకొని ఉన్నారు. మొత్తం చెరువులన్నీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, ఇతర పార్టీ లీడర్లు మొత్తం చెరువులు ఆక్యుపై చేసారు. ఎందుకు కూల్స్తలేరు? ఓన్లీ పేదోళ్ళకి అడిగిపోతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికి పోతున్నారు. అది ప్రక్షాళనే కాదు. హైడ్రా మీద ఇంకా నమ్మకమైంది. హైడ్రా తోటి హైదరాబాద్ ఇమేజ్ అంతా పోయింది కదా. పేదోళ్ళని, సామాన్య ప్రజలనేమో
ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సోదరుడే అలా కట్టుకొని ఉన్నాడు. హైడ్రా ఇంతవరకు కోర్టుకు పోయి ఏం చేయలేకపోయింది. ఓవైసీ ఫ్యామిలీని ఏం చేయలేకపోతుంది. ఇది సంస్కరణ అంటారా? ఇది ప్రక్షాళన అంటారా? చెర్లనే కట్టిరండి. వాళ్ళని ఏం చేయలేక సామాన్యుల ఇళ్ళ మీద పడి చేస్తే అది హైడ్రా ప్రక్షాళన అనరు. వీళ్ళ కోసం చేసుకున్నటువంటి ప్రక్షాళన అంటారు. అదేదో బ్లాక్ మెయిల్ కోసమే హైడ్రా వ్యక్తి అనేటట్టు సార్ ఒక ఉంటుంది మాట తప్ప ఇది ప్రక్షాళన కాదు కదా. వెంకట్ గారు ఏమంటారు? సార్ నేను ఏమంటున్నా అంటే గత గవర్నమెంట్ లో గంజాయి డ్రగ్స్ కొంతమంది తీసుకొని వాళ్ళే తీసుకున్న తర్వాత మేము తీసుకోవడం పెద్ద లెక్క అని చెప్పి ప్రజలు అనుకున్నారని మేము అన్నామా సార్? అనలేదుగా. సో అలాంటి రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని పొలిటికల్ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ది సబ్జెక్ట్ ఇస్ వెరీ మెచ్యూర్డ్ అండ్ బ్రాడ్ సబ్జెక్ట్ అని నేను అనుకుంటున్నా. ఇన్ పొలిటికల్ యాంగిల్లో ఎప్పుడైతే మనం చూడడం స్టార్ట్ చేస్తాం, యాక్చువల్గా ఇన్ కేస్ తీసుకోవాల్సిందే పొలిటికల్ పార్టీగా నేను తీసుకోవాలి సార్ స్టాండ్. సార్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏమంటున్నా అంటే సార్, ఒకటి ప్రధానంగా అయితే అర్థం చేసుకోవాలి మేధావులు. ఒకటి నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు ఫిరంగి నాల మీద కూడా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఉంది. దాన్ని కూడా ధ్వంసం చేసి బద్దలు చేయొచ్చు. కానీ ఏంటంటే అది మళ్ళీ పొలిటికల్ యాంగిల్లో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చేస్తారు. లేదు సార్, విజయ్ కుమార్ గారు సారీ సార్, నేను టీఆర్ఎస్ పార్టీ అంటలేదు. చేయాలిగా మరి మీరు విజయ్ కుమార్ గారు రిలవెన్స్ లేకుండా రేవంత్ రెడ్డి గారు సూట్ కేసులు మోసుకొచ్చారని చెప్పి లేని టాపిక్ లో మీరే తీసుకొచ్చారు. నేను టాపిక్ మాట్లాడుతున్నా ఇంకా కానీ వెంకట్ గారు విజయ్ గారు అన్నటువంటి దాంట్లో ఓకే, రాజకీయ డిస్కషన్స్ మనం డైలీ చేస్తూనే ఉంటాం. దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ పక్కన పెట్టండి. కొంతవరకు క్రైమ్ తో పాటుగా నగరం ప్రస్తుతం అతలాకుతలం అవుతున్నటువంటి అంశాల మీద డిస్కషన్ చేద్దాం. వెంకట్ గారు మీరు చెప్తున్న ప్రకారమే హైడ్రా అంత సమర్థవంతంగానే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే జరిగేటువంటి ప్రతి నేరాల దగ్గర నుంచి వరద విపత్తుల వరకు ప్రతి అంశం కూడా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించేటువంటి అవకాశమే వస్తూ ఉంటుంది. దానికి ఏం చెప్తారు? 100% సార్, 100% ప్రభుత్వాన్ని వేలెత్తి చూపాల్సిన బేసిక్ రైట్ అందరికి ఉంటుంది, పౌరులుగా అందరికి ఉంటుంది. ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీలో మేమున్నా కూడా మాకు కూడా రైట్ ఉంటుంది, కాదని అంటలేము. కానీ దేన్ని ఆపాదిస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇట్స్ 100% కరెక్ట్. ఏ గవర్నమెంట్లోనైనా నేరాలు జరుగుతాయి, దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది, ఉండబోతుంది కూడా. కానీ నేనేమంటున్నా అంటే సార్, మీరు చూడండి, ఏది ఈగల్ అనేది ఏదైతే తీసుకొచ్చిన తర్వాత నార్కోటిక్ దాని మీద ఒక స్పెషల్ ఏదైతే మన డీజీ స్థాయి వ్యక్తిని దాంట్లో పెట్టిన తర్వాత కింది స్థాయి నుంచి గంజాయి నార్కోటిక్ డ్రగ్స్ మీద చాలా కట్టడి చేసుకుంటూ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే ఆ పనిలో ఉన్న చిత్తశుద్ధిని మనం చూడాల్సిన అవసరం లేదా? అంటే ఎవరు దీని కారకులు ఎవరని చెప్పి మేము బదనాం చేసే ప్రయత్నం చేయలే. ఈగల వెనకాల కారకులు గత ప్రభుత్వం గత 10 సంవత్సరాలు జరిగిందని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం మేము చేయలే. అంటే ఈ దేశం యొక్క ఈ రాష్ట్రం యొక్క యువత యొక్క భవిష్యత్తు మా చేతిలో ఉందని మేము నమ్ముతున్నాం కాబట్టి 100% దాని బాధ్యత తీసుకున్నాం సార్ మేము. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మనం చిత్తశుద్ధి నిరూపించుకుందాం, నా ఇంటికి ఇస్తున్నా, మీ ఇంటికి కూడా ఇవ్వండి, అప్పుడు చిత్తశుద్ధి ఇంకా బయటకు వెళ్ళిపోతుంది, యువత ఆదర్శంగా తీసుకుంటారు అన్నారు. కానీ ఎవరు దాన్ని పాటించలేదు కదా. సో ఇంత లోతుగా మేము వెళ్ళదలుచుకోలే. అదేవిధంగా నార్కోటిక్ విషయంలో ఏది చూస్తారో, దొంగతనాల విషయంలో ఏది చూస్తారో, దొంగతనాల గురించి కేవలం సూట్ కేసు విషయంలో మాట్లాడుతున్నారు. ఇంకా అది నేను లోతుగా మాట్లాడుతుంటే ఇంకా చాలా ఉంటాయి. కనపడిన దొంగతనాలు, చేయాల్సిన దొంగతనాలు, ప్రజలను దోచిపిడి చేసిన విధానం, అది రకరకాలుగా చెప్పుకోవచ్చు. బట్ ఇది సబ్జెక్ట్ కాదు, ఇది సమయం కూడా కాదని మేము చెప్తున్నాం. కానీ ఒకటైతే చెప్తున్నాం సార్, హైడ్రా విషయంలో ఎన్ని అనుమానాలు వచ్చినా, ఎన్ని దాన్ని రాజకీయ రంగు గులుపుకున్నా, దానివల్ల ఈ హైదరాబాద్ ప్రజలకు ఒక ఉపశమనం రాబోతున్నది. ఇది మాత్రం 100% కుండబద్దలు కొట్టినట్టు చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఇంకో విషయం కూడా చెప్తున్నాం సార్, హైదరాబాద్ మొత్తం మీద నీళ్లు ఇంకడానికి ఏది భూమి లేదు సార్, మొత్తం కాంక్రీటే ఉంది. కాంక్రీట్లో భూమి ఇంకదనే విషయం మన ఏది మెదడున్న అందరికీ విషయం అయితే తెలుసు సార్. ఇప్పుడు మనం చేయాల్సిన విషయం బతుకమ్మ కుంట విషయంలో దాని మీద మొత్తం బిల్డర్స్ మొత్తం దాని మీద పోయి కాన్సన్ట్రేట్ చేస్తా ఉంటే ఈరోజు బతుకమ్మ కుంట బతికింది సార్, దాన్ని బతికించిన మేము, అది మా ఆధారం. ఇలాంటి బతుకమ్మ కుంటలు కొన్ని వందలు బతికేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లా బతికించినా కూడా కనీసం కాంక్రీట్ స్ట్రక్చర్ లేకుండా మట్టిలో నీళ్లు నింకడానికి మేము అవకాశం ఇస్తున్నట్టే కదా సార్. సో మేమేమంటున్నాం, మా దృష్టిలో ఇది ఒక రెవల్యూషనరీ యాక్షన్ ఏదైనా తీసుకున్నా కూడా అడ్డంకులు 100% ఉంటాయి. కానీ ఒకటైతే చెప్తున్నాం, ఒక మాట అయితే నేను ఈ సందర్భంగా చెప్తున్నా సార్, 2014లో మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ, నారాల పునరుద్ధరణ జరగాలని చెప్పి ఆ రోజు హరీష్ రావు గారు పెద్ద పెద్ద పేపర్లలో ఆర్టికల్స్ రాసుకుంటూ మేము చెరువుల పునరుద్ధరణ కోసం ఇలాంటి పనులు చేస్తే బాగుంటుందని ఏదైతే ఆ రోజు చెప్పుకున్నారో అదే పని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది సార్. అదే ఆ రోజు మిషన్ కాకతీయ కోసం ఈటల రాజేంద్ర గారు డబ్బులు కేటాయించారో ఆ పనులను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మీరు 100% అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది. దీంట్లో లోపాలు వెతుక్కుంటూ పోతే ఇంకా మనం మంచి ఎప్పుడు చేయలేము కదా సార్. రత్నకుమారి గారు ఏమంటారు? ఈ నేరాల ప్రవృత్తి సంబంధించినటువంటి అర్హతలు సురక్షితమైనటువంటి నగరానికి ఉండాలంటే ఏం చెప్తారు? అదేనండి, ప్రభుత్వాలని బ్లేమ్ చేయడం అంటే ప్రభుత్వాలను ప్రశ్నించడం, ఇది బ్లేమ్ చేయడం కాదు. ఇప్పుడు
ఇందాక వెంకట్ గారు చెప్పారు, హైడ్రాని ఉపయోగించి ప్రకృతి వనరుల్ని కాపాడేటువంటి దిశగా, నగరాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. స్టెప్ బై స్టెప్ పనిచేస్తుంది అని చెప్తున్నారు. దానికి సంబంధించి కమిషనర్ గారు కూడా అనేక మీటింగ్‌లు పెట్టి, అనేక ప్రెస్ మీట్‌లు పెట్టి, ప్రజలకి ఏం జరుగుతుందో కూడా తెలియజేశారు. ఆయన మన హ్మ్. ఇంకొక వక్త అన్నట్లుగా సామాన్య ప్రజల మీద కొరడా జులిపించడం అన్నది కరెక్ట్ కాదు. హైడ్రా విధానాన్ని తప్పనిసరిగా మీరు, మేము అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. కానీ సామాన్య ప్రజలు జరిగేటువంటి వారి జీవితమే హైడ్రాలో మట్టి కలిసిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. దాన్ని మొదటే సూచాయితంగా ఎలా వారిని బయటపడేయాలన్న దాంట్లో ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకుంటుంది. అలాగే మరి ఇందాక వెంకట్ గారు చెప్పారు, హైడ్రా ద్వారా మరి నార్కోటిక్ వ్యవస్థ ద్వారా కూడా డ్రగ్స్ మీద కఠినమైనటువంటి ఒక నిబంధనలు తీసుకొచ్చాము అంటే ఇస్ రియల్లీ అప్రిషియబుల్. మరి అలాగే మన నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నిరుద్యోగుల్ని నిర్మూలించి ఇక్కడున్నటువంటి దారి దోపిడీదారులని గట్టిగా పట్టుకుని నిరుద్యోగ సమస్యని అంటే ప్రభుత్వం ఇచ్చిన ప్రామిస్‌లే అండి ఇవి. ప్రభుత్వం ప్రామిస్‌లు ఇచ్చింది. నిరుద్యోగ సమస్యని ఎలా తీర్చబోతుందన్నది కూడా ప్రభుత్వం ప్రామిస్‌లు ఇచ్చింది. అది దశల వారీగా వెంటనే నిరుద్యోగుల సమస్య తీరిస్తే తప్పనిసరిగా నేరాల అదుపు అవుతుందన్నది మా అభిప్రాయం. నా స్ట్రాంగ్ అభిప్రాయం. అంటే దాంట్లో అలాగే ఇప్పుడు వారు తెలంగాణకు చెందినటువంటి వారు కాదు, లేదా ఉత్తరాది నుంచి లేదా పశ్చిమ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు అనేది చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యకి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి చోరీల అరికట్టడానికి ఎలా లింక్ చేస్తారు? నిన్న జరిగిన సంఘటనలను మాత్రమే మనము సెపరేట్ గా తీసుకోవాలి. చైన్ స్నాచింగ్ కేసెస్ ఎన్ని అదుపులోకి వచ్చాయి చెప్పండి. చైన్ స్నాచింగ్ కేసులో ఏ ముఠాలు లేవు. కేవలం యువత మాత్రమే వారి నిత్యావసరాల కోసము, వారి ఈజీ మనీ కోసము టెంపరరీగా నేరాలు చదువుకుంటున్న విద్యార్థులు కూడా చాలా మంది చైన్ స్నాచింగ్ లోను, చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయడంలోను, బాలికల్నే కాదు బాలుర్ని కిడ్నాప్ చేయడంలోనూ కూడా క్రైమ్ జరిగిందండి. అలా జరిగింది. అమ్మాయిలు కూడా టెంపరరీగా సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళు వారు ఎలా చెప్పాలో తెలియట్లేదు, శరీరాన్ని వ్యాపారంగా పెట్టి కూడా డబ్బు సంపాదించేటువంటి పరిస్థితులకి నెట్టబడ్డారు. ఈ నెట్టబడ్డానికి వెనకున్నటువంటి నేపథ్యం నిరుద్యోగ సమస్య. డెఫినెట్ గా ఇది నిరుద్యోగ సమస్య నిజంగా క్లియర్ చేయబడిందా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, దేశంలో కూడా కోటి ఉద్యోగాల ప్రమాణాలు చేసినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా నిరుద్యోగుల వైపు పయనించటం లేదు, పనిచేయటం లేదు. వారికి ఏం అందుబాటులోకి తెచ్చాయంటే ఇమీడియట్ గా ఎలా దొంగతనం చేయొచ్చు, ఇమీడియట్ గా ఎలాగా మర్డర్ చేయొచ్చు, ఎలా బయటపడొచ్చు అనేటివన్నిటి కూడా ఫోన్లో ఇవాళ యూట్యూబ్లో కానీ కొన్ని వెబ్సైట్లో కానీ ఈజీగా నేరాలు ఎలా చేయొచ్చు, ఎలా బయటపడొచ్చు అన్నటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేసారు తప్ప వారిని ఎలా అదుపు చేయాలన్న దాంట్లో మాత్రం లేవు. బట్ హియర్ ఆల్సో ఐఎమ్ అప్రిషియేటింగ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ప్రభుత్వ బడులను పునరుద్ధరించడం అన్నటువంటి ఒక గొప్ప యజ్ఞం లాంటి కార్యక్రమం చేపట్టింది. అది డెఫినెట్ గా ఎంతవరకు కంప్లీట్ రిజల్ట్ తీసుకొస్తుందో నాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగానే ప్రభుత్వ బడులను ఉద్ధరిస్తే మాత్రము చదువు ఉద్ధరించబడుతుంది. చదువు ఉద్ధరించబడిన దగ్గర సెకండ్ థింగ్, ఆ చదువుకున్న విద్యార్థులు డెఫినెట్ గా నిరుద్యోగులు అవుతారు. ఆ నిరుద్యోగుల శాతాన్ని తగ్గించుకుంటూ ఉద్యోగాల రూపకల్పన చేయకపోతే గత ప్రభుత్వాలు చెప్పాయి ఒక మాయాజాలం లాగా, ఎక్కడో సాఫ్ట్వేర్ లో ఉద్యోగాలు వస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వచ్చిన ఉద్యోగాలని మేము ఇచ్చిన ఉద్యోగ రూపకల్పన అన్నారు. వారికి అప్పనంగా విలువైన భూములన్నీ కట్టబెట్టారు. అది ఎట్లా నిరుద్యోగాన్ని తీర్చడం అవుతుంది? పేద ప్రజలకు 10th చదువుకున్న వాళ్ళకు, 5 కూడా చదవని వాళ్ళకు కూడా ఉద్యోగాలను కల్పించడం, లేదంటే జీవన భృతులను కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఇవన్నీ సక్రంగా చేసినప్పుడు ప్రజలే దొంగల్ని పట్టుకుంటారు. ప్రజలు అంత తెలివి లేకుండా, అంత అభద్రతగా ఉండరు. వారు కూడా వారిని రక్షించుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ కొన్ని కుటుంబాల్లో మేము చూసాం, కొన్ని కౌన్సిలింగ్స్ లో ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు ఇలా దొంగతనాలు చేస్తున్న తల్లిదండ్రులకు తెలవని కూడా తెలియదు. వాళ్ళు చేశారు, చాలా దొంగతనాలు చేశారు. ఎందుకు చేశారంటే వాళ్ళు చెప్పుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఈజీ మనీ కావాలి.
ఇవాళ పబ్ కల్చర్స్ పెరిగినాయి, డ్రగ్స్ పెరిగినాయి, సిటీలో అన్‌కంట్రోల్డ్‌గా నేరాలు పెరిగినాయి. వాటన్నిటిలో యువత కొట్టుకుపోతుంది. వాటి కోసం, డబ్బు కోసం వాళ్ళు దొంగతనాలు పాల్పడుతున్నారు. మరి ఇది సెపరేట్‌గా చూడాలి. చెడ్డీ గ్యాంగ్ వ్యవహారం కానివ్వండి, ఇలాగా ఒక గ్యాంగ్స్ వచ్చి ధనము, నగలు, ప్రజల ప్రాణాలను మట్టుపెట్టేటువంటి ఈ వ్యవస్థల్ని ప్రభుత్వం అది ఒక సెపరేట్ రత్నకుమార్ గారు డిస్కషన్ చేద్దాం మనం. ఎస్ విజయ్ గారు ఏమంటారు? ఒక్క గ్యాంగ్ కాదు, రాష్ట్రంలో అనేకమైనటువంటి గ్యాంగ్, దక్షిణాన ఉన్నటువంటి తమిళనాడు దగ్గర నుంచి ఉత్తర భారతదేశం వరకు ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక చోరీ జరుగుతుందే ఉంది అనేటువంటి ఇష్యూస్ పక్కన పెడితే ఎక్కడ మార్పు రావాలంటారు? అంటే ప్రజల సహకారం కూడా అవసరం అంటారు దీంట్లో, ఇలాంటి వాటి నిర్మూలన కోసం? ప్రజల సహకారం ఉంటుందండి. ప్రభుత్వాలు ఇటువంటి అంశాల మీద చాలా క్లియర్ గా యాక్షన్స్ తీసుకోవాలి. నిరంతరం అబ్జర్వేషన్ ఉండాలి, నిఘా ఉండాలి. దొంగల మీద నిఘా పెట్టాలి, నేరస్తుల మీద నిఘా పెట్టాలి తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం నిఘా పెట్టేటువంటి వ్యవస్థని రూపొందించుకోవద్దు. మరి ఎందుకు నీకు పట్టపగలు నీకు సీసీ కెమెరాల ఆధ్వర్యంలో పెద్ద పెద్ద షాపులనే ఈ రకంగా చేసిరంటే నీకు ఇమేజ్ ఏమైంది? నీకు ఎందుకు వస్తున్నారు? నార్త్ ఇండియా నుంచి, పశ్చిమ రాష్ట్రాల నుంచి వస్తున్నారని చెప్పి తప్పించుకోవడం కాదు కదా. నీకున్న బడ్జెట్ ఏంది? మీరు చేస్తున్నది ఏంది? శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి చేసిపోతున్నారు అని చెప్పడానిక ఇంత పెద్ద ప్రభుత్వం ఉన్నది? అది కాదు కదా. మరి మొత్తం నిరంతరం బార్డర్స్ లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎవరు వస్తున్నారు, ఏం పోతున్నారు, అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టినారు. లక్షల కొద్ది సీసీ కెమెరాలు పెట్టినామని చెప్తున్నారు. వాటి అబ్జర్వేషన్ ఏమైంది? ఎవడు వస్తుండు, ఏంది, పాత నేరస్తులు ఏంది, ఇటువంటిది ఏంది అనేది కనీసం చూసుకోవాలి. ఇంత పెద్ద సిటీని కాపాడాల్సినటువంటి బాధ్యత అదే కదా. మెయిన్ బాధ్యత ప్రభుత్వాన్ని అదే కదా. మరి అది వదిలిపెట్టి ఇంకా వేరేదేదో చేస్తాము అంటే కాదు కదా. మిగతా అన్ని జనరల్ సంస్కరణలు అనేది వేరు విషయం. అది ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎగ్జాంపుల్ ఎవరైనా ధర్నాలు చేస్తారు, ఇంకేదైనా అది చేస్తున్నట్టునేమో మీ విశ్లేషణ ప్రకారం చాలా వరకు కూడా మనకి డైలీ అంటే పోలీసులు ఇలాంటి కేసులు ఛేదించి వారిని పట్టుకొని వారికి శిక్ష పడే వరకు పోలీసులు పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెడితే మనమందరం కూడా అభినందిస్తాం. మొన్నటి జరిగినటువంటి సిచ్యువేషన్లో బయటపడ్డారు దొంగలు అనేసి. కానీ షాప్లోకి ఎంటర్ అయ్యే వరకు ఎవరు దొంగ ఎలా తెలుస్తుంది? దానికి ఏం చేయాలి? అదే మరి ఇక గవర్నమెంట్ కు మామూలు ప్రజా మరి గవర్నమెంట్ ఉన్నది ఎందుకండి? గవర్నమెంట్ ఉన్నది మీకు ఎందుకంటే వాళ్ళు పాత లిస్టులను ఇంతకుముందు ఇట్లాంటి సిస్టమ్ చేసినటువంటి వాళ్ళు ఉండుంటారు. మీరు నిఘా ఎక్కడెక్కడ అడవులలో ఉన్నటువంటి తీవ్రవాదులు దొరుకుతారు, ఇంకెక్కడెక్కడ ఉన్న వాళ్ళు దొరుకుతారు కదా. దొరికినప్పుడు అంత నిఘా పెట్టి ఉన్నప్పుడు నీకు ఇక్కడ ఎందుకండి చిన్న ధర్నా చేస్తామనేది అంటే నిఘా పెట్టి అన్ని చేస్తుంటారు. మీరు ఈ నిఘా ఏమైంది? మరి అసలు నిఘా ఇదేగా. రోజుకొకటి జరుగుతుందండి మర్డర్ హైదరాబాద్ లో 30 రోజుకొకటి జరిగింది, నెలకు 30 జరిగినాయి. అంత ఒకసారి జరిగితే ఒకటి రెండు జరగగానే అలర్ట్ అవుతారు. శాంతి భద్రతలు ఉన్నట్ట పోయినట్ట. ప్రజలకు ఎట్లా వచ్చింది? యథా రాజ తదా ప్రజ. దాన్ని ఈజీగా తీసుకున్నారు. పై వాళ్ళే ఇట్లున్నారు, మేముంటే తప్పేంది, మేము చేసేది చిన్నదే. ఇంకా రెడ్ హ్యాండెడ్ గా దొరికి కళ్ళారా చూసిన తర్వాత ఎట్లుంటదండి? ఇంట్లో పెద్ద ఇంట్లో తండ్రి రెడ్ హ్యాండెడ్ గా ఏదైనా తప్పు పని చేస్తే దొరికింది అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? అట్లాంటి సిచ్యువేషన్. విజయ్ గారు పై వాళ్ళంటే ఎవరు? పై వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ఎవరు? రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ముఖ్యమంత్రి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అదే కదా. 50 లక్షల రూపాయలతోటి ఎమ్మెల్యే దొరికిండ్రు. దొరికిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత అతనే సీఎం. అది కూడా ఒక రకమైన దొంగతనమే కదా. అది కూడా ఒక రకమైన దొంగతనమే. దొరికిండు. మనమేంది దొంగతనం చేస్తే ఇంకో దొంగతనం చేస్తే మనకేం పోయింది అని ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారు. అదే ఇప్పుడు కేటీఆర్ గారిని ఆదర్శంగా తీసుకున్నారా డ్రగ్స్ లో? ఇందులో అయితే తీసుకున్నారు. మరి రెడ్ హ్యాండెడ్ దొంగలు అయితే తీసుకున్నారు. మరి అప్పుడు లేవు. మరి రెడ్ హ్యాండెడ్ గా దొరకలేదు ఎవరు? రాజకీయ చర్చలు మనం రాజకీయ చర్చలు పక్కన పెట్టేద్దాం, ప్రధానమైనటువంటి అంశాలకు వచ్చేద్దాం. వెంకట్ గారు,
మేము సామాన్యులు ఏది ఆధార్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిందే ఆదర్శంగా సామాన్యుని ముసుగు సామాన్యుని ముసుగులో సామాన్యుని ముసుగులో టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఏముంది దాంట్లో ఓకే విజయ్ గారు రైట్ 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 ఒక్క నిమిషం వెంకట్ గారు ఒక్క నిమిషం వెంకట్ గారు ఒక్క నిమిషం ఉండండి. రత్నకుమారి గారు విజయ్ గారు రైట్ 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 రత్నకుమారి గారు కాళేశ్వరం అడ్డు పెట్టుకుని కూడా 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది. ఆ దోపిడీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా? ఆ దొంగల ఆదర్శం అనుకుందామా? మరి ప్రజలకి చేసే దొంగ రత్నకుమారి గారు రైట్ రైట్ రత్నకుమారి గారు మరి కాళేశ్వరం కట్టింది అది ఖర్చు అయిందే 96,000 కోట్లు, 1,00,000 కోట్లు. రత్నకుమారి గారు రైట్ రైట్ రత్నకుమార్ గారు ఇప్పుడు ఎవరి సహకారం అవసరం అంటారు దీంట్లో ప్రధానంగా ఈ నేర ప్రవృత్తిని పక్కన పెట్టడానికి? ప్రభుత్వాల పనితీరు చాలా గట్టిగా ఉండాలండి. అది ఏ ప్రభుత్వం అనేది నేను చెప్పట్లేదు. ఎవరైతే పాలన చేస్తున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి పూర్తి స్థాయి బాధ్యత వహించాలి. పోలీసు వ్యవస్థని పటిష్టం చేయాలి. అలాగే పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను నిర్మూలించడము, అలాగే డ్రగ్స్ ని కంట్రోల్ చేయడము, అలాగే బార్డర్ వ్యవస్థని గట్టిపరచడము, జరిగిన నేరాల నుంచి కొన్ని స్టడీస్ తీసుకుని వాటిని ఎక్కడ కంట్రోల్ చేయాలో ఆ పద్ధతిలో కంట్రోల్ చేయడం అన్నది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలకి తక్షణ రక్షణ కల్పించడం, ప్రజలకి తక్షణ రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అండి. నో డౌట్ అబౌట్ దట్. వ్యవస్థలు పటిష్టంగా పనిచేసేలాగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. విజయ్ కుమార్ గారు అన్నట్టుగా ప్రభుత్వాలే దొంగ బిహేవియర్ పెట్టుకుంటే ప్రజలకి రక్షణ కరువే. అదేమీ కాదనే మాట కాదు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనద్దన్నది నా ఉద్దేశం, అంతే. దొంగలు ఎవరైనా దొంగ పనులు చేస్తూ ఉంటే ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారు? ప్రజలకు మీరు అనాలి కదా, దొంగ అనాల్సిందే కదా. రత్నకుమారి గారు విజయ్ గారు రత్నకుమారి గారు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి నేర ప్రవృత్తి కానివ్వండి, నేరాలకు సంబంధించినటువంటి కంటెంట్, దాని మీద కూడా నియంత్రణ అవసరం అంటారా? డెఫినెట్ గా నియంత్రణ అవసరం అండి. ఇవాళ 6వ క్లాస్ చదువుతున్న విద్యార్థికి కూడా అనేక రకాల అశ్లీలమైనటువంటి వీడియోస్ అందుబాటులోకి వస్తున్నాయి, ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక వ్యవస్థని పటిష్టంగా నడిపే వ్యవస్థలు స్కూల్ వ్యవస్థలో కూడా లేవండి. స్కూల్స్ కూడా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాయి. వాళ్ళు కేవలము ర్యాంకుల పరుగులు, మార్కుల పందాలు తప్ప వేరే ఒక గుడ్ సిటిజన్ ని తీసుకొచ్చేటువంటి పద్ధతిలో స్కూల్స్ పనిచేయట్లేదు. అలా స్కూల్స్ పనిచేయాలంటే ప్రభుత్వాలు కఠినంగా ఉండాలి, రూల్స్ కఠినంగా ఉండాలి, రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఇందాక చెప్పాను, పోలీస్ వ్యవస్థ లంచాలకు అలవాటు పడి ప్రతి నేరస్తుని దగ్గర లంచాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కంట్రోల్ అవ్వాలి. ఊరికే ఏ ప్రభుత్వాలు మారినా వీళ్ళ బతుకులు అట్లనే ఉన్నాయి. వ్యవస్థలోకి ఒక తప్పుడు చేసినోడు వస్తే అదే పోలీస్ స్టేషన్ కి భార్యను కొట్టి హింసించినోడు వస్తే పోలీసే చెప్తున్నాడండి, ఇంట్లో మొగుడు కొట్టేస్తే పోలీస్ స్టేషన్లకు వస్తారా అని ప్రశ్నిస్తున్నారండి. ఇది కాదు కదా. అలాంటి వాళ్ళకి ఇంకా పోలీసులకి ఎక్కువ శిక్ష పడాలి అట్లాంటప్పుడు. కాబట్టి రక్షణ కల్పించాల్సిన రక్షణ వ్యవస్థలు, విద్యాబుద్ధులు చెప్పి మంచి సిటిజన్ తీసుకురావాల్సినటువంటి పాఠశాలలు, ఈ వ్యవస్థలన్నీ గట్టిగా పనిచేసేలా చేసే ప్రభుత్వాలు ఉండాలండి. ప్రభుత్వాలకు కూడా మనం గడ్డి పెట్టాలి. తప్పనిసరిగా ప్రభుత్వాలు ప్రజల వైపు పనిచేయాలి. హైడ్రా పేరుతోనో మరో పేరుతోనో పేదలు హింసించబడ్డమో, చదువు సంధ్య లేని పేదలకు నోట్లో మట్టి కొట్టడమో కాదు, వ్యవస్థల్ని కఠినతరం చేయాల్సిన అవసరం ఉన్నదండి. వెంకట్ నాయక్ గారు ఫైనల్ ఏం చెప్తారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి కృషి చేయబోతున్నారు మీరు? ఒక మాట నేను చెప్తా సార్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరుతో బాధితులను ఇబ్బంది పెట్టిన దొంగలే పట్టుకున్నాం. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు తిన్న వాళ్ళే. సార్ ఒక మాట, మీరు బీఆర్ఎస్ పార్టీ కాదు,
మీరు వాటర్ ఎవరు పెట్టుకోరు? ఎవరు చెప్పాలి కదా, ఒక అబద్ధం ఇంతవరకు అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ప్రభాకర్ రావుని ఓకే అరెస్ట్ చేయలేదు. ఓకే ఓకే వెంకట నాయక్ గారు వెంకట నాయక్ గారు రైట్ రైట్ వెంకట నాయక్ గారు ఒక్క నిమిషం నా ప్రశ్నకు సమాధానం కావాలి వెంకట నాయక్ గారు రైట్ చూద్దాం. మొత్తం మీద ఈ రోజు ఖజానా జ్యువెలర్స్ లో జరుగుతున్నటువంటి ఈ చోరీ పట్టపగలే సాగుతున్నటువంటి వైనం మాత్రం కొంతవరకు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నాతో పాటు మెగా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి రత్నకుమారి గారికి, విజయ్ గారికి, వెంకట నాయక్ గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం మీద హైదరాబాద్ సేఫేనా అనేటువంటి ప్రశ్నలకి అనేకమైనటువంటి సమాధానాలు, అనేకమైన ఉప ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒకవైపు వరదలు, మరోవైపు హైడ్రాతో ప్రభుత్వం కూడా దానికి సంబంధించి సరళతరం చేస్తుంది అని చెప్తుంది. మరోవైపు ఇలాంటి నేర ప్రవృత్తి మాత్రం దొంగతనాలు, చోరీలు మొత్తం ఈ రోజు జరిగినటువంటి ఘటన అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. మొత్తం మీద హైదరాబాద్ సేఫేనా అనేది మెగా నైన్ ప్రేక్షకులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. పోలీసు భద్రత, ప్రజల సహకారం ఈ మొత్తం ఉన్నప్పుడు మాత్రమే ఏ నగరమైనా సురక్షితమైనటువంటి నగరంగా ఉంటుందని మనం కూడా భావించాలి. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.